శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే గీత. ఏ మనుష్యుడు కానీ ఏ ప్రాణి కానీ ఒకప్పుడు కూడా ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండడు. ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఊరుకోలేక తన దేహేంద్రియాది ప్రకృతిని అనుసరించి ప్రకృతి వలన కలిగిన గుణకర్మలనే చేస్తాడు. అందువలనే అధోగతి పాలవుతున్నాడు అర్జున అని భగవానుడు ఇంకా ఏమంటున్నాడంటే, ఖంద్రియాణి సంయమ్య యః స్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢ ఆత్మా మిథ్య ఆచారః న ఆచారః సహ ఉచ్యతే. పంచకర్మేంద్రియాలను బిగబట్టి ఏ మూర్ఖుడు పంచ జ్ఞానేంద్రియ విషయముల కోరికతో స్మరిస్తూ ఉంటాడో, మనస్సులో విపరీతంగా తలుస్తాడో, అటువంటి వాళ్ళు కపట సన్యాసులు. వారు నైష్కర్మ్య సిద్ధిని పొందలేరు కూడా. యః ఇంద్రియాణి మనసా నియమ్య అరభతే అర్జున కర్మ ఇంద్రియైర్యోగం అసక్తః సహ విశిష్యతే. సంసార కారణములైన ఘోర గుణకర్మలకు విరుద్ధంగా ఎవరు వివేకయుతమైన మనస్సు చేత జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అన్నిటినీ నిగ్రహించి ఇంద్రియముల సాధన కర్మకై వచ్చిన మానవ జన్మ చాలా గొప్పదని విశిష్టమైనదని గుర్తించి ఈ ఇంద్రియాల చేత సాధన కర్మను అవలంబించి ఆచరిస్తాడో అతడే చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు కూడా. అతడు ఎటువంటి కామాదులందు ఆసక్తి ఉండదు. సాధన కర్మను ఆచరించకపోతే నీ దుఃఖం పోదు అర్జున అని భగవానుడు వివరిస్తూ ఉన్నాడు. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాహి అకర్మణః శరీరయాత్ర అపి చ తే అకర్మణః నా ప్రసిద్ధ్యేత్. నీకు నియమించిన సాధన కర్మను ఆచరించు అర్జున. ఈ సాధన కర్మను ఆచరించక ఉండటం కంటే ఆచరించడమే నీకు చాలా శ్రేయస్కరం. సాధన కర్మను ఆచరించకుండా నీ దైనందిన జీవితం ఒక్క క్షణం కూడా గడువదు అర్జున. ఈ భోగాలన్నీ అనిత్యములని దుఃఖ గర్భితాలని తెలుసుకుని విడిచిపెడితే ఇప్పటికైనా నువ్వు శాశ్వత సుఖాన్ని పొందగలిగేవాడివి అర్జున అని భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. యజ్ఞ అర్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ సమాచర కౌంతేయ ముక్త సంగః సమాచర. అర్జున, ఆత్మతత్వం కొరకు చేయబడు సాధన కర్మ కంటే వేరైన కర్మల వల్ల
ఈ జగత్తు కర్మతే బంధింపబడుతూ ఉంది. ఆత్మతత్వం కొరకు మాత్రమే కామాదులతో జగత్తులతో సంబంధం విడిచి సాధన కర్మను సరే విధంగా ఆచరించు అర్జున. కామాదులను జగత్తును కొరకు ఆత్మతత్వం కొరకే సాధన కర్మను నేను చెప్పిన విధంగా ఆచరించు, భ్రష్టుడు కావద్దు అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడంటే, సహా యజ్ఞాహు ప్రజాహు సృష్ట్వా పురా వాచ ప్రజాపతి అనేన ప్రసనిష్యత్వం యశః వహ అస్తు ఇష్ట కామదుక్. సాధన కర్మయే చేయవలసిన కర్మయని, మిగతా కర్మలన్నీ బంధకారణాలని చెప్తుంటే నీవు నమ్మటం లేదు. కామపూరితమైన కర్మలను కనుక బంధకారణాలని ఎప్పుడో ఇదివరకు నీకు చెప్పి ఉన్నాను. వీటిని చేసేవారు వీటిని సకామ కర్మలని చెప్తూనే చేయదగినవి కూడా అంటారు. అర్జున, పూర్వము చతుర్ముఖ కామసహితములైన యజ్ఞములతో కూడా జీవులను సృష్టించి ఈ యజ్ఞముల చేత జీవులను సృష్టించుకోండి, ఈ యజ్ఞము మీకు కోరికలను ఇస్తుంది అగుగాక అని కూడా పలికాడు అని